మాజీ మంత్రి జోగి రమేష్తో వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు. దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ సబ్ జైలుకు వెళ్లి ఆయన్ను కలిశారు. తప్పుడు కేసులు పెట్టి జోగి రమేష్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, తప్పుడు ఆధారాలతో అరెస్టు చేశారని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. కూటమి సర్కార్ దిగజారి వ్యవహరిస్తోందని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అప్పుల్లో దేశంలోనే నెంబర్ 1గా ఏపీని నిలబెట్టారని మల్లాది విష్ణు దుయ్యబట్టారు. కేసు పెట్టి వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, చివరికి వారి శ్రీమతి గారి మీద కూడా పరామర్శించడానికి వెళ్తే అక్కడ కూడా కేసు పెట్టడం, వాళ్ళ కుమారుల మీద కేసు పెట్టడం, వాళ్ళ కుమారుని విచారించడం, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వేధించడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికీ కూడా నారా లోకేష్ కి, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కోపం తగ్గినట్టు లేదు. కేవలం కక్షపూరితంగానే ఇవి చేస్తారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి కేసుల్లో లేదనేది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు వస్తుంది. ఈ 19 నెలల్లో ప్రజలకు చేసింది ఏమీ లేక ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసిన పరిస్థితి లేదు. మాజీ మంత్రివర్యులు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడిగా బలహీన వర్గాలు జరుగుతున్న అన్యాయం అనేక సందర్భాల్లో ప్రశ్నించి వాళ్ళందరి కోసం పోరాటం చేసిన నాయకుడు జోగి రమేష్ గారిని అన్యాయంగా 68 రోజులు ఒక తప్పుడు కేసుతో, ఆయనకి సంబంధం లేని తప్పుడు కేసులతో ఈ రోజు ఆయన్ని ఇబ్బంది పెట్టి జైల్లో వేసి 68 రోజులు. ఈరోజు పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, అదేవిధంగా పెద్దలు మల్లాది విష్ణు గారు, మేమందరం ఈరోజు జోగి రమేష్ గారిని తెలుసుకుంది. ఆయన ఒకటే చెప్పారు, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా మేము బయటకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తే కార్యక్రమం చేస్తానే ఉంటామని చెప్పని తెలుగుదేశానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి అని చెప్పనే ఉద్దేశంతో ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. జోగి రమేష్ మీద 2 అక్రమ కేసులు బనాయించారు. 70 రోజులుగా జైల్లో ఉన్నాడు. మేము కలిసిన తర్వాత జోగి రమేష్ చాలా ధైర్యంగా ఉన్నాడు. ఈ అప్రజాస్వామిక కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద బయటకు వచ్చిన తర్వాత కూడా పోరాటం చేస్తామని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. ఆయనకి మీదే కాదు, వాళ్ళ కుటుంబీకుల మీద కూడా, కొడుకు మీద కూడా అసందర్భంగా 2-3 కేసులు ఈ మధ్య కాలంలో నమోదు చేయడం జరిగింది.